అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనాః సుఖనో భవంతు. నన్ను కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. అవి నేను 4 ప్రశ్నలుగా విభజించి రాసుకున్నాను. ఆ 4 ప్రశ్నలు ఏమిటి, అసలు దేని గురించి అడిగారు అన్నటువంటిది ఈరోజు మన వీడియోలో నేనైతే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఏమిటండి, మొట్టమొదటిగా భోగి పండుగ ఎలా జరుపుకోవాలి అని అడిగారు. పూర్వకాలం పద్ధతిగా మనం ఆచరించిన వాళ్ళం అయితే పూర్వకాలంలో భోగి అనేటువంటి పండుగను ఎలా జరుపుకుంటాము మీకు పూర్వం పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే మీకు తెలిసి ఉండేది. సరే, వాళ్ళు కనుక చెప్పకపోతే ఈరోజు మన వీడియోలో నేనైతే మీకు తెలియజేస్తాను మా పెద్దవాళ్ళు చెప్పింది. భోగి పండుగ అనేటువంటి దానికి విషయానికి వస్తే, భోగి రోజు పొద్దున్నే చక్కగా లేచి తలకి నూనె పెట్టుకొని శరీరానికి నలుగు పిండి పెట్టుకుంటాం. నలుగు పిండి పెట్టుకొని భోగి మంట వేసుకుంటాం. సూర్యోదయం అయ్యే లోపే మనం భోగి మంటని వేసుకొని ఆ యొక్క భోగి మంట మీద మనం నీటిని కాచుకొని ఒక బిందె మీద కానీ చెంబులో కానీ శాస్త్రానికి నీళ్లను కాచుకొని ఆ నీళ్లు మన ఇంట్లో కలుపుకొని ఆ నీటిని మనం నలుగు పెట్టుకొని స్నానం చేస్తాం. ఈలోగా భోగి మంట మనమంతా కూడా వేసి ఆటపాటలు అంతా కూడా భోగి మంట వేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఆ యొక్క ఏమంటారు భోగి పండుగ పాట కానీ లేకపోతే చప్పట్లు కొట్టుకుంటూ కానీ ఆడవాళ్ళంతా కూడా మగవాళ్ళంతా కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సరే, ఇకపోతే భోగి మంట దేంట్లో వేయాలి, చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో వేస్తారు. సరే, భోగి నాడు గొబ్బెమ్మలు పెట్టవచ్చా పెట్టకూడదు? శుభ్రంగా భోగి రోజు గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు. ఉదయాన్నే లేచి చక్కగా ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. అంతేలే కానీ సిటీలో ఉండే వాళ్ళకి గేదె పేడ దొరికిందని గేదె పేడ పెట్టుకోకూడదు, చాలా తప్పు. ఆవు పేడతో మాత్రమే పెట్టుకోవాలి. సరే, ఇకపోతే భోగినాడు మనం ప్రత్యేకించి తర్వాత ఏం చేయాలి అంటే, భోగి పండ్లను ఎందుకు పిల్లలకు పోస్తారు అనేటువంటి విషయానికి చూస్తే, భోగి పండుగ నాడు భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు పోయాలి, బొమ్మల కొలువును ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అనే కొన్ని విషయాలు నన్ను కొంతమంది అడిగారు. అది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భోగి నాడు పిల్లలకు భోగి పళ్ళు పోయడానికి గల కారణం ఏమిటంటే, దిష్టి ధూళి ఇలాంటివి ఏవైనా ఉంటే పిల్లలకి పోతాయి అని చెప్పి అనేటువంటి ఉద్దేశంతో భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు ఏమేమి కలిపి పోయాలి అంటే, భోగి పళ్ళు అనగా ఏమిటి, రేగి పళ్ళు. ఆ రేగి పళ్ళు, పువ్వులు, అదే విధముగా చిల్లర పైసలు, అక్షతలు, చెరుకు ముక్కలు, కొంతమంది చాక్లెట్లు కూడా వేస్తారు. ఈ విధముగా ఇవన్నీ కూడా కలుపుకొని పిల్లలకి దిష్టి తీసి అవి పిల్లల మీద పోసేస్తాము. సరే, ఆ పోసినటువంటి ద్రవ్యాన్ని ఏం చేయాలి, చక్కగా తీసేసి నీళ్లలో పడేసేయవచ్చు. లేకపోతే ఆ చిల్లర పైసలను తీసుకువెళ్ళి ఒక శివాలయంలో హుండీలో వేసేయవచ్చు. సరే, ఇకపోతే గొబ్బెమ్మల్లో ఏమేమి పెట్టాలి, భోగి రోజు భోగి, సంక్రాంతి, కనుమ నాడు గొబ్బెమ్మలు పెట్టుకుంటే గొబ్బెమ్మల్లో ఏమేమి పెట్టాలి అనేటువంటి ఉద్దేశానికి వస్తే, గొబ్బెమ్మల్లో పూలు, పసుపు, కుంకుమ, కూరగాయలు, రేగిపళ్ళు ఇలాంటివి ఆడవాళ్ళు పెట్టుకుంటారు. ఎన్ని గొబ్బెమ్మలు పెడతారు, 3 లేక 5. ఇది ఓన్లీ భోగి, సంక్రాంతి, కనుమ నాడే పెట్టవచ్చా, ఇతర రోజుల్లో కూడా పెట్టవచ్చా అంటే, ఇతర రోజుల్లో కూడా పెట్టవచ్చు. ఇతర రోజుల్లో అంటే ఎప్పుడు, ధనుర్మాసము అని చెప్పి మనందరికీ కూడా తెలిసినది. ఆ ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా సంక్రాంతి వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క గొబ్బెమ్మల్ని పెడతారు. గొబ్బెమ్మల్ని పెట్టి ఈ గొబ్బెమ్మల్ని ఏం చేస్తారు, ఈ గొబ్బెమ్మల్ని ఆవు పిడకలుగా చేసుకొని మాఘ సప్తమి నాడు అంటే రథసప్తమి నాడు దాని మీద పాలు పొంగించి బెల్లంతో పాయసం చేసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకుంటారు, సూర్యుడికి నైవేద్యం పెట్టి. అందుచేతనే ఈ ధనుర్మాసం అంతా కూడా గొబ్బెమ్మలు పెట్టుకునే ఆనవాయితీ చాలామందికి ఉంటుంది. ఈ కాలంలో ధనుస్సు పట్టడము అంటే దేవాలయానికి వెళ్ళి పంతులు గారితో పాటు మనము కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కైంకర్యాలు, ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధన మనం కూడా చూసి, అర్చక స్వామివారు చేస్తూ ఉంటే మనము కూడా చూసి ఇంటికి వచ్చేస్తున్నాము. కానీ ఆ యొక్క గోదాదేవి కళ్యాణం జరిగేంత వరకు కూడా ధనుస్సు ఉంటుంది. గోదాదేవి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది,
భోగి నాడు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. సరే, ఇకపోతే మనం ప్రశ్నల్లోకి వద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతాం. ఇకపోతే భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారు అన్నటువంటి విషయం దాని గురించి మనం తెలియజేసుకున్నాం. సరే, రెండోది భోగి పళ్ళు మొట్టమొదటిగా ఎవరు పోయాలి, ఎవరికి పోయాలి, అసలు భోగి పళ్ళు ఏ విధముగా మనం పోసుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే, భోగి పళ్ళు సాయంకాల సమయంలో ముందుగా కృష్ణుడికి భోగి పళ్ళు పోసి మంగళహారతి ఇచ్చి, పిల్లలకు మంగళహారతి ఇచ్చి, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ యొక్క భోగి పళ్ళను దిష్టి తీసి పిల్లల మీద, కృష్ణుడి మీద, పిల్లల మీద భోగి పళ్ళను పోస్తారు. సరే, ఇకపోతే మూడవ ప్రశ్న, పండుగ నాడు ఏ సమయంలో భోగి పండ్లను పోస్తారు? ముఖ్యముగా ఇది మనం తెలుసుకోవాలి. ఇది పూర్వం ఒకవేళ చెప్పి ఉంటే మళ్ళీ చెబుతున్నాను వినండి. సాయంత్రము 6 గంటల లోపు మాత్రమే భోగి పళ్ళు పోసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే పేరెంటాదుల్ని పిలుచుకుంటాం, వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అందజేసుకుంటాం. అందుచేత వాళ్ళంతా ఎప్పుడు వస్తారు? శుభ్రంగా స్నానం చేసి 7, 8, 9 ఆ సమయంలో వస్తారు. వాళ్ళు వచ్చేంతవరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ మనం ఎప్పుడు పోసుకోవాలి? సూర్యాస్తమయం లోపే పోసుకోవాలి. సూర్యాస్తమయం లోపే ఈ పేరెంటాదులు కూడా వచ్చి పోసి వెళ్ళిపోవాలి. సాయంకాలానికి మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. సరే, ఇకపోతే ఎంత వయస్సు ఉన్నటువంటి వాళ్ళకి భోగి పండ్లను పోయాలి అంటే, అసలైతే మా పెద్దవాళ్ళు నాకు చెప్పింది అయితే 5 సంవత్సరాల వరకే భోగి పళ్ళను పోయాలి అని చెప్పారు. లేదా ఇక అది తప్పితే 7 సంవత్సరాల వరకు పోయాలి. అంతేలే కానీ 20 సంవత్సరాలు వచ్చాక కూడా కూర్చోబెట్టి నేను భోగి పళ్ళు పోస్తాను మా పిల్లలకి అంటే కుదరదు. అలా పోయకూడదు, తప్పు. బాల్యంలోనే దిష్టి ఉంటుంది. దిష్టి పోవడానికే భోగి పళ్ళను పోసుకుంటాం. అంతేలే కానీ ఫోటోలు తీసి స్టేటస్లో పెట్టుకోవడానికి మనం భోగి పళ్ళు పోసుకోకూడదు. ఇకపోతే నేను ఇంకో ప్రశ్న కూడా అన్నాను. ఏమన్నాయి మీకు గుర్తుందా? నేను గుర్తు చేయనా? గుర్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను గుర్తు చేస్తాను మీకు. బొమ్మల కొలువులో మొట్టమొదటగా ఏ దేవుణ్ణి పెట్టుకోవాలి? ఆదో పూజ్యో గణాధిప. ఎక్కడ ఏది జరిగినా ఏం చేసినా మొట్టమొదటిగా గణపతిని మనం పెట్టుకుంటాం. అందుకని మొట్టమొదటి బొమ్మ చిన్నదైనా సరే గణపతి విగ్రహం పెట్టి తర్వాత శ్రీకృష్ణుడిది పెట్టుకొని, ఆ తర్వాత బొమ్మలు ఉంటాయి కదా. సాధారణంగా అయితే మాకు విజయవాడ దగ్గర కొండపల్లి అనేటువంటి గ్రామంలో చెక్క బొమ్మలు దొరుకుతాయి. ఆ చెక్క బొమ్మలు ఆల్ ఓవర్ ఇండియాకు కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ చెక్క బొమ్మలు ప్రతి చోట ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. కానీ ఆ చెక్క బొమ్మలు తెచ్చుకొని మనం ఈ యొక్క బొమ్మల కొలువులో పెట్టుకుంటాం. బొమ్మల కొలువులో మనకి నచ్చినటువంటి బొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చును. దేవుడు విగ్రహాలు కావచ్చు, లేకపోతే కుకింగ్ ఐటమ్స్ అలా బొమ్మలు ఉంటాయి కదా అవి కావచ్చు, లేకపోతే అమ్మాయి అబ్బాయి బొమ్మలు కావచ్చు, బొమ్మలు కావచ్చు. ఇలా చెక్క బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి ఏవైనా సరేను మనం పెట్టుకోవచ్చును. బొమ్మల కొలువు ఏ సమయంలో పెట్టుకోవాలి? భోగి నాడు పొద్దున పూటే భోగి స్నానం అయిపోయిన తర్వాత బొమ్మల కొలువుని కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది అయితే భోగి నాటికి ముందు రోజు రాత్రే ఇల్లుని శుభ్రంగా చేసుకొని, శుభ్రంగా తుడుచుకొని ఆ యొక్క బొమ్మల కొలువులకి, ఆ యొక్క బొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క బొమ్మలకి మంగళహారతులు ఇచ్చి వాటికి నైవేద్యం కూడా పెడతారు. చాలామంది వాటికి పూజ చేసుకొని యథాశక్తిగా పూజ చేసి వాటికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి, మంగళహారతి ఇచ్చి ఆ బొమ్మలకు కూడా భోగి పళ్ళను పోస్తారు భోగినాడు. అది చాలామంది భోగి రోజు పొద్దున్నే పెట్టుకుంటారు. కొంతమంది భోగినాడు ముందు రోజు సాయంత్రము ఏర్పాటు చేసుకొని భోగి రోజు ఉదయానికి ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటారు. బొమ్మల కొలువు ఎప్పుడు పెట్టుకోవాలి? అసలు ప్రాముఖ్యముగా నాకు తెలిసి మా పెద్దవాళ్ళు, మా గురువులు, మన యొక్క పరిస్థితిని బట్టి అయితే భోగి రోజు ఉదయాన్నే 6 గంటలకల్లా బొమ్మల కొలువును ఏర్పాటు చేసేసుకొని వాటికి హారతాదులు అవన్నీ కూడా ఇచ్చి భోగి పళ్ళను వాటికి కూడా సాయంకాల సమయంలో భోగి పళ్ళను పొయ్యవాలి. ఇదంతా కూడా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చాలామందికి తెలియదు. తెలియని వారికి అయితే మన ఛానల్లో వీడియో చేయటం జరిగింది. తప్పకుండా ఈ యొక్క వీడియోని మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మేమైతే మనసారా కోరుకుంటున్నాం.
అందుకని మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నేనైతే మీకు అందజేస్తూ ఉంటాను. మీకు ఇదే విధంగా ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే చక్కగా మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నేనైతే మీకు ఏ విధంగా అయితే ఏ వీడియోలు అయితే కావాలనుకుంటారో అవన్నీ కూడా నేను మీకు చేసి పెడతాను. ఇప్పుడు మాఘమాసం వస్తుంది కాబట్టి అనగాష్టమి వ్రతం కూడా మాఘమాసంలోనే అనుకుంటా చేసుకునేది. అదే విధముగా సంకష్టహర చతుర్థులని, మహాశివరాత్రులని, వీటన్నిటి గురించి మీకు వివరణ కావాలి అంటే మన ఛానల్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఆ కామెంట్ చూసి మీకు ఏ వీడియోలు అయితే కావాలో ఆ వీడియోలను నేనైతే మీ అందరికీ కూడా అందజేస్తాము. లేదు నన్ను బయట ఎవరైనా సరే వీడియోలో కాకపోయినా బయట ఈ విధముగా నన్ను అడిగినా నేను వాళ్ళు అడిగినటువంటివన్నీ కూడా రాసుకొని అవి నేను మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఇక సెలవు.